ఓం నమః శివాయ. నమస్కారం. నా ప్రయాణం డైరీస్ ఛానల్కి స్వాగతం. హిమాలయాలు దైవానికి నివాసాలు. మనిషి ఊహకు అందని ఎన్నో రహస్యాలను తన మంచు పొరల్లో దాచుకున్న పవిత్ర పర్వతాలు. ఈ రోజు మనం చేయబోయే ప్రయాణం సామాన్యమైనది కాదు. ఇది ఒక సాహసం. ఇది ఒక అద్భుతం. చావులేని వరాన్ని ప్రసాదించే ఆ పరమశివుడి అసలైన నివాసం అమర్నాథ్. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తులో, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని ప్రదేశంలో, మనిషి ప్రమేయం లేకుండా దానంతటా అదే తయారయ్యే ఒక మంచులింగం. అది ఎలా సాధ్యం? ఆ గుహలో శివుడు పార్వతీదేవికి చెప్పిన ఆ రహస్యం ఏమిటి? ఆ రహస్యాన్ని విన్న 2 పావురాలు నిజంగానే ఇప్పటికీ ఆ గుహలో బతికే ఉన్నాయా? అసలు ఆ గుహను మొదట కనుగొన్నది ఒక ముస్లిం గొర్రెల కాపరా, లేక వేల ఏళ్ల క్రితమే ఋషులు అక్కడికి వెళ్లారా? పహల్గాం నుండి గుహ వరకు వెళ్లే దారిలో ప్రతి మజిలి వెనుక శివుడు దాచిన పరమార్థం ఏమిటి? స్వామి వివేకానంద ఈ గుహలోకి వెళ్ళినప్పుడు ఆయనకు కలిగిన భయానకమైన మరియు అద్భుతమైన అనుభవం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పురాణాల నుండి చరిత్ర వరకు, సైన్స్ నుండి నమ్మకం వరకు, ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు మానసికంగా ఆ మంచు కొండల్లోని అమర్నాథ్ స్వామిని దర్శించుకుని వచ్చిన అనుభూతిని పొందుతారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ బాబా బర్ఫానీ నామస్మరణతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. హర హర మహాదేవ్. అధ్యాయం 1. అమర కథ, చావులేని రహస్యం. కథనం కైలాస పర్వతం మీద మొదలవుతుంది. ఒకరోజు పార్వతీదేవి పరమశివుడిని ఒక విచిత్రమైన ప్రశ్న అడిగింది. స్వామీ, మీరు ఎప్పుడూ మెడలో పుర్రెల దండను, ముండామాల ధరించి ఉంటారు కదా, అసలు ఆ పుర్రెలు ఎవరివి? ఎందుకు వాటిని మోస్తున్నారు అని అడిగింది. శివుడు చిరునవ్వుతో, దేవి, ఇవి ఎవరివో కాదు, నీవే. నీవు గతంలో సతీదేవిగా అంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తావు. నీవు పుట్టిన ప్రతిసారి మరణిస్తూనే ఉన్నావు. నీవు మరణించిన ప్రతిసారి నీ గుర్తుగా ఒక పుర్రెను నా దండలో చేర్చుకుంటూ వస్తున్నాను అన్నాడు. పార్వతీదేవి షాక్ అయ్యింది. స్వామీ, నేను మీ భార్యను కదా, మీరేమో అమరులు, ఇమ్మోర్టల్. మీకు చావు లేదు. కాని నేను మాత్రం ఎందుకు పదే పదే చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉండాలి? నాకు కూడా చావు లేని వరం లేదా? ఆ రహస్యం ఏమిటి అని పట్టుబట్టింది. ఆ రహస్యాన్నే అమర కథ అంటారు. అంటే చావు లేని కథ. శివుడు ముందు చెప్పడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఈ రహస్యం అనర్హుల చెవిన పడితే ప్రళయం వస్తుంది. కాని పార్వతీదేవి వదలలేదు. చివరికి శివుడు అంగీకరించాడు. కాని ఆయన ఒక షరతు పెట్టాడు. నేను ఈ కథ చెబుతున్నప్పుడు ఏ జీవి, ఏ పక్షి, ఏ జంతువు కూడా వినకూడదు. ఒకవేళ వింటే అవి కూడా అమరులు అయిపోతాయి. అది సృష్టి విరుద్ధం. కాబట్టి ఈ కథ చెప్పడానికి ఈ లోకంలో ఎవరూ లేని ఒక రహస్య ప్రదేశం కావాలి అన్నాడు. అలాంటి ప్రదేశం కోసం శివుడు హిమాలయాల వైపు బయలుదేరాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న అమర్నాథ్ గుహ. అధ్యాయం 2. త్యాగం మరియు ప్రయాణం. యాత్ర మార్గం వెనుక రహస్యం. కైలాసం నుండి అమర్నాథ్ గుహకు వెళ్లే దారిలో శివుడు ఒక్కొక్కటిగా తన దగ్గర ఉన్నవాటిని త్యాగం చేస్తూ వెళ్లాడు. ఈ రోజు భక్తులు చేసే యాత్ర మార్గంలో ఉన్న ప్రదేశాలకు పేర్లు శివుడు చేసిన ఈ త్యాగాల వల్లే వచ్చాయి. మొదట పహల్గాం. పహల్గాం ఇక్కడ శివుడు తన వాహనమైన నంది ని బుల్ వదిలిపెట్టాడు. అందుకే దీనికి బైల్గావ్, ఎద్దుల గ్రామం అని పేరు వచ్చింది. నంది అంటే ధర్మానికి ప్రతీక. దేవుడి దగ్గరకు వెళ్లేటప్పుడు ధర్మాన్ని పాటించాలి, కాని అహంకారాన్ని వదిలేయాలి అని దీని అర్థం. తరువాత చందన్వాడి. చందన్వారి శివుడు తన జటాజుటంలో ఉన్న చంద్రుడిని, మూన్, ఇక్కడే వదిలేశాడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనం దేవుడిని దర్శించుకోవాలంటే మనసును, ఆలోచనలను ఇక్కడే వదిలేసి శూన్యంతో ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత పిస్సుటాప్. పిస్సుటాప్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శివుడి దర్శనం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శివుడి సహాయంతో దేవతలు రాక్షసులను చంపేశారు. ఆ రాక్షసుల సవాల గుట్టలే ఈ పిస్సు టాప్ పర్వతం అని చెబుతారు. ఇది యాత్రలో చాలా కష్టమైన ఎత్తు. మనలోని చెడు గుణాలను ఇక్కడే చంపేయాలి అని దీని అర్థం. తరువాత శేషనాగ్. శేషనాగ్. ఇది అద్భుతమైన నీలి రంగు నీటితో ఉండే సరస్సు. ఇక్కడ శివుడు తన మెడలో ఉన్న పాములను, స్నేక్స్, వదిలేశాడు. ఆ పాములు ఈ సరస్సులో ఉండిపోయాయని, అందుకే దీనికి శేషనాగ్ అని పేరు వచ్చిందని అంటారు. 24 గంటల్లో ఒక్కసారైనా ఈ సరస్సులో ఆదిశేషుడు కనిపిస్తాడని భక్తుల నమ్మకం. ఆ తర్వాత మహాగుణాస్ పర్వతం. మహాగుణాస్ పర్వత్. ఇక్కడ శివుడు తన ప్రియపుత్రుడైన వినాయకుడిని, గణేశ, వదిలిపెట్టాడు. చివరగా పంచతరణి. పంచతర్ని. ఇక్కడ 5 నదులు కలుస్తాయి.
ఇక్కడే శివుడు తన శరీరాన్ని నడిపించే పంచభూతాలను గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం వదిలేశాడు. అంటే పూర్తిగా ప్రాపంచిక సంబంధాలను వదిలేసి కేవలం ఆత్మస్వరూపంతో గుహ వైపు అడుగులేశాడు. అధ్యాయం 3. గుహలో ఏం జరిగింది? పావురాల రహస్యం. శివుడు, పార్వతి ఆ పవిత్రమైన గుహలోకి ప్రవేశించారు. శివుడు మృగ చర్మాన్ని పరచి దానిపై కూర్చున్నాడు. అమర కథను ఎవరూ వినకూడదు కాబట్టి శివుడు ఒక అద్భుతం చేశాడు. కాలాగ్ని అనే భయంకరమైన నిప్పును సృష్టించి గుహ చుట్టూ, గుహ లోపల ఉన్న ప్రతి జీవిని, పురుగుని, పక్షిని బూడిద అయ్యేలా చేశాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది అని నిర్ధారించుకున్నాక శివుడు కళ్ళు మూసుకుని పార్వతికి ఆ సృష్టి రహస్యాన్ని, చావులేని మంత్రాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. కథ చాలా పెద్దది. చాలా గంటలు గడిచాయి. పార్వతీదేవి కథ వింటూ వింటూ మైమరచిపోయి నిద్రలోకి జారుకుంది. కాని శివుడు కళ్ళు మూసుకుని దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆమె నిద్రపోయిన విషయం గమనించలేదు. ఆయన కథ చెబుతూనే ఉన్నాడు. పార్వతీ స్థానంలో ఊ ఊ అని శబ్దాలు రావడం మొదలయ్యాయి. శివుడు పార్వతే వింటోంది అనుకున్నాడు. కాని ఆ శబ్దం చేసింది పార్వతి కాదు. శివుడు కాలాగ్ని సృష్టించినప్పుడు ఆయన కూర్చున్న మృగ చర్మం కింద ఒక పావురాల గుడ్డు, ఎగ్, ఉండిపోయింది. ఆ గుడ్డు శివుడి ఆసనం కింద ఉండటం వల్ల ఆ కాలాగ్ని వేడి దానికి తగలలేదు. సరిగ్గా కథ మొదలయ్యే సమయానికి ఆ గుడ్డు పగిలి అందులోంచి 2 పావురాలు బయటకు వచ్చాయి. ఆ 2 చిన్న పావురాలు శివుడు చెప్పిన అమర కథను మొత్తం విన్నాయి. కథ పూర్తయ్యాక శివుడు కళ్ళు తెరిచి చూస్తే పార్వతి నిద్రపోతోంది. మరి ఇందాకటి నుండి ఊ కొట్టింది ఎవరు అని శివుడు కోపంతో చుట్టూ చూశాడు. అప్పుడు ఆ 2 పావురాలు కనిపించాయి. శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. వాటిని చంపడానికి త్రిశూలం ఎత్తాడు. అప్పుడు ఆ పావురాలు, ప్రభూ, మేము మీ నోటి ద్వారా అమర కథ విన్నాము. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తే మీరు చెప్పిన కథ అబద్ధం అవుతుంది. అమర కథ విన్నవారికి మరణం ఉండకూడదు కదా అని వేడుకున్నాయి. శివుడు శాంతించాడు. నిజమే, నా నోటి నుండి వచ్చిన మాట అబద్ధం కాకూడదు. మీరు ఈ గుహలోనే సాక్షాత్తు శివపార్వతులుగా శాశ్వతంగా ఉండిపోతారు అని వరం ఇచ్చాడు. అవే అమర పావురాలు. ఇప్పటికీ ఆ -డిగ్రీల చలిలో ఆక్సిజన్ లేని ఆ గుహలో ఏ ఆహారం దొరకని ఆ ఎత్తులో 2 పావురాలు జంటగా కనిపిస్తాయని వేలాది మంది భక్తులు చెబుతారు. వాటిని చూస్తే సాక్షాత్తు శివపార్వతులను చూసినట్లే. అధ్యాయం 4. బూటా మాలిక్ మరియు గుహ ఆవిష్కరణ. కలియుగ చరిత్ర. పురాణాలు పక్కన పెడితే కలియుగంలో ఈ గుహను మళ్లీ ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం బూటా మలిక్ అనే ఒక ముస్లిం గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతను గొర్రెలను మేపుకుంటూ చాలా దూరం కొండల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ అతనికి ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు బూటా మాలిక్కి ఒక సంచి నిండా బొగ్గులు, కోల్ ఇచ్చాడు. బూటా మాలిక్ ఇంటికి వెళ్లి ఆ సంచిని తెరిచి చూసేసరికి షాక్ అయ్యాడు. అందులో ఉన్నవి బొగ్గులు కాదు, స్వచ్ఛమైన బంగారు నాణాలు. ఆ సాధువు సామాన్యుడు కాదని గ్రహించి అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి మళ్లీ అదే ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. కాని అక్కడ ఆ సాధువు లేడు. దానికి బదులుగా ఒక పెద్ద గుహ కనిపించింది. లోపల మంచుతో ఏర్పడిన శివలింగం మెరుస్తూ కనిపించింది. బూటా మాలిక్ వెళ్లి గ్రామస్తులకు ఈ విషయం చెప్పాడు. అలా అమర్నాథ్ యాత్ర మళ్లీ మొదలైంది. ఇప్పటికీ బూటా మాలిక్ వంశస్థులకు అమర్నాథ్ ఆలయ ఆదాయంలో కొంత భాగం ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే అంతకంటే ముందే భృగు మహర్షి ఈ గుహను కనుగొన్నారని పురాతన గ్రంథాల్లో ఉంది. కాశ్మీర్ లోయ మొత్తం నీటితో నిండినప్పుడు కశ్యపముని ఆ నీటిని బయటకు పంపించాక భృగు మహర్షికి మొదటగా ఈ లింగం కనిపించిందని మరొక కథ. అధ్యాయం 5. మంచు లింగం రహస్యం. సైన్స్ మరియు మిస్టరీ. అమర్నాథ్ గుహలో ఉన్న శివలింగం రాయి కాదు, మట్టి కాదు. అది స్వయంభూగా ఏర్పడే మంచు లింగం, ఐస్ లింగం. గుహ పైకప్పు మీద ఉన్న చిన్న చిన్న రంధ్రాల నుండి నీటి బిందువులు కిందకు జారుతాయి. ఆ నీరు కింద పడగానే గడ్డకట్టి ఒక లింగం ఆకారంలోకి మారుతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ లింగం చంద్రుడి కళలను బట్టి పెరుగుతూ మరియు తగ్గుతూ ఉంటుంది. వ్యాక్సింగ్ అండ్ వేనింగ్. శ్రావణ పౌర్ణమి రోజున ఈ లింగం తన పూర్తి ఆకారంలో దాదాపు 10 నుండి 12 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. ఆ తర్వాత అమావాస్య వచ్చేసరికి కరిగిపోతుంది. సైన్స్ పరంగా చూస్తే చుట్టూ ఉన్న వాతావరణం వల్ల నీరు గడ్డకట్టడం సహజం. కాని గుహలో మిగిలిన చోట్ల మంచు గడ్డలు మామూలుగా ఏర్పడతాయి. కేవలం గర్భగుడిలో మాత్రమే అది లింగం ఆకారంలో ఎందుకు ఏర్పడుతుంది? పక్కనే పార్వతీదేవి మరియు గణేశుడి ఆకారంలో మరో 2 చిన్న మంచు గడ్డలు ఎందుకు ఏర్పడతాయి అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. అధ్యాయం 6. శక్తిపీఠం. కంచం పడిన చోటు.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అమర్నాథ్ కేవలం శివక్షేత్రం మాత్రమే కాదు, ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి మరణించినప్పుడు శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలు. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క కంచం, థ్రోట్ లేదా గొంతు భాగం సరిగ్గా ఈ అమర్నాథ్ గుహలో పడిందని చెబుతారు. అందుకే ఇక్కడ శివుడితో పాటు అమ్మవారి శక్తి కూడా అపారంగా ఉంటుంది. అధ్యాయం 7 స్వామి వివేకానంద అనుభవం. 1898లో స్వామి వివేకానంద అమర్నాథ్ యాత్ర చేశారు. ఆ యాత్ర ఆయన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆయన గుహలోకి ప్రవేశించి ఆ మంచు లింగాన్ని చూడగానే మైమరచిపోయారు. ఆయన తన శిష్యురాలైన సిస్టర్ నివేదితతో ఇలా అన్నారు: నేను ఆ గుహలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ శివుడే నా ముందు నిల్చున్నట్లు అనిపించింది. నేను ఎక్కడికి వెళ్లలేదు, కైలాసంలోనే ఉన్నాను అనిపించింది. శివుడు నాకు దర్శనమిచ్చి, నువ్వు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే నీకు మరణం వస్తుంది, ఇచ్ఛా మృత్యు అనే వరాన్ని ఇచ్చాడు. అంతటి గొప్ప యోగి గుండెలే అదిరిపోయేలా చేసిన శక్తి ఆ గుహలో ఉంది. వివేకానంద గారు ఆ తర్వాత చాలా రోజులు ఆ అనుభూతి నుండి బయటకు రాలేకపోయారు. అధ్యాయం 8 యాత్రలోని కష్టాలు మరియు మార్గాలు. అమర్నాథ్ యాత్ర అంత సులభం కాదు. దీనికి 2 దారులు ఉన్నాయి. పహల్గామ్ మార్గం, పహల్గామ్ రౌట్. ఇది సాంప్రదాయకమైన మార్గం. చాలా పొడవైనది, సుమారు 48 కిలోమీటర్లు. ఈ దారిలో వెళ్తే అమర్నాథ్ చేరుకోవడానికి 3 నుండి 5 రోజులు పడుతుంది. కాని ప్రకృతి అందాలు, పర్వతాలు, నదులు అద్భుతంగా ఉంటాయి. వయస్సులో ఉన్నవారు, సాహసం ఇష్టపడేవారు ఈ దారిని ఎంచుకుంటారు. బల్తాల్ మార్గం, బల్తాల్ రౌట్. ఇది చిన్నదారి, సుమారు 14 కిలోమీటర్లు. కాని చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉంటుంది. నుంచుంటే తల పైకెత్తి చూడాలి, కిందకు చూస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. దీని ద్వారా ఒక్క రోజులోనే వెళ్లి దర్శనం చేసుకుని రావచ్చు. ఈ యాత్రలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. చాలామందికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. బ్రీదింగ్ ప్రాబ్లమ్స్. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా ఎండ కాస్తుంది, మరుక్షణం మంచు వర్షం కురుస్తుంది. కొండచర్యలు విరిగపడటం, ల్యాండ్స్లైడ్స్ ఇక్కడ సర్వసాధారణం. మన గుండె ధైర్యం, ఆ శివుడి మీద నమ్మకం, ఇవి రెండే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జూలై, ఆగస్టు మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఉంటుంది. మిగిలిన సమయంలో ఈ గుహ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అధ్యాయం 9 చారి ముబారక్ పవిత్రమైన గద. యాత్ర చివరి రోజున, అంటే శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి నాడు శ్రీనగర్లోని దశనామి అఖరా నుండి ఒక పవిత్రమైన వెండి గదను, సిల్వమేక్, తీసుకువస్తారు. దీనిని చారి ముబారక్, చారి ముబారక్ అంటారు. ఈ గదను సాక్షాత్తు శివుడి ఆయుధంగా భావిస్తారు. సాధువులు, పూజారులు కాలినడకన ఈ గదను పట్టుకుని పహల్గామ్ మీదుగా అమర్నాథ్ గుహకు తీసుకువస్తారు. ఆ గద గుహలోకి చేరుకుని పూజలు నిర్వహించిన తర్వాతే యాత్ర పూర్తయినట్లు లెక్క. ఆచారం కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతోంది. అధ్యాయం 10 సైనికుల సేవ. ఈ యాత్ర గురించి మాట్లాడుకుంటే మన భారతీయ సైనికుల, ఇండియన్ ఆర్మీ సిఆర్పిఎఫ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఉగ్రవాదుల దాడుల నుండి భక్తులను కాపాడటానికి ప్రతి అడుగులోనూ వారు మనకు రక్షణగా నిలుస్తారు. మంచులో జారిపడకుండా దారి చేయడం, ఆక్సిజన్ అందక ఇబ్బంది పడేవారికి వైద్యం చేయడం, వృద్ధులను భుజాల మీద మోయడం, వారు చేసే సేవ వెలకట్టలేనిది. అమర్నాథ్ యాత్ర అంటే కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు, మన దేశభక్తిని, సైనికుల త్యాగాన్ని కళ్లారా చూసే అవకాశం. ముగింపు. అమర్నాథ్ ఇది రాళ్లతో కట్టిన గుడి కాదు, ప్రకృతి స్వయంగా నిర్మించిన ఆలయం. ఇక్కడ దేవుడు విగ్రహ రూపంలో లేడు, నీటి బిందువుల రూపంలో, మంచు రూపంలో, గాలి రూపంలో ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రాణాల మీద ఆశ వదులుకుని లక్షలాది మంది భక్తులు అక్కడికి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఆ గుహలో అడుగుపెట్టగానే కలిగే ఆ వైబ్రేషన్స్, ఆ ప్రశాంతత, నేను ఆ పరమశివుడి ఒడిలో ఉన్నాను అనే భావన, అది మాటల్లో చెప్పలేనిది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర క్షేత్రం అమర్నాథ్. ఆ బాబా బర్ఫానీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన చరిత్రను మీ మిత్రులకు షేర్ చేయండి. జై బాబా బర్ఫానీ లేదా ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక యాత్రల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వస్తి.